ప్రకాశం జిల్లా కనిగిరిలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. చర్చి సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించిన నాయకులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలిపారని నాయకులు అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఇది అందుకని ఇప్పటికైనా రాజీనామా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి పద్ధతి కాకుండా ఈ రోజు పేపర్లు అమ్ముకుంటున్నారు. పరీక్షా పేపర్లు ఈ రోజు దాదాపు దేశవ్యాప్తంగా నీటి విద్యార్థులు 15 మంది పైచీలకారకంగా చనిపోయారు. అనేక కుటుంబాలు ఆవేదనకు గురవుతా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే సంవత్సరం క్రితం లీకేజీ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఉద్యమం చేశారు. ప్రధాని మాట్లాడుతూ ఇలాంటి పొరపాటు మేము మళ్ళా జరిగితే చూడండి అని చెప్పాడు. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత లీకేజ్ జరిగింది. నిన్న రాసినటువంటి పరీక్షల్లో కూడా లీకేజ్ జరిగింది. అందుకని ఈ రోజు పేపర్లు అనేటువంటి ఎగ్జామ్స్ పేపర్లు అనేటువంటి అనేక మంది టెన్షన్లతో అనేక మంది లక్షల రూపాయల రకం తగలబెట్టి చదువుకుంటా ఉన్నారు. ఇట్లాంటి పేపర్లు ఈ రోజు ప్రభుత్వం నిజాయితీగా నిక్కసిగా ఎవరైతే చదువుకొని కష్టపడుతున్నారో వాళ్ళకి దక్కాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు పేపర్లు అమ్ముకునే పరిస్థితి బీజేపీ వచ్చింది అని చెప్పి బ్యాన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేస్తే మొత్తం భారతదేశం ఉడుకుద్ది.